హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ వీడియోలో బయట తీసుకున్న సరుకులకి అలాగే నేను డిమార్ట్ లో పర్సనల్ గా తెచ్చిన సరుకులకి ఎంత డిఫరెన్స్ ఉందో ప్రైస్ తో సహా నేను మీకు క్లియర్ గా చెప్తాను. నేను ఈ మధ్య కాలంలో చాలా గమనించిన విషయం ఏంటంటే, నేను డిమార్ట్ కి వెళ్ళిన ప్రతిసారి ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, డిమార్ట్ కి వెళ్లే ముందు కావాల్సిన సరుకుల లిస్ట్ అంతా తీసుకెళ్తాను. అన్ని తీసుకున్న తర్వాత అవసరం లేని కూడా తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఆఫర్ పెడతారు, బై వన్ గెట్ వన్ అని, లేదా ప్రైస్ ఏమో తగ్గిద్ది, అందుకని చెప్పి నేను తీసుకుంటాను అనమాట. ఈ మధ్యన మార్కెట్ లో బయట రెడీమేడ్ గా దొరకడం వల్ల ఎక్కువగా ఇంట్లో చేయడమే మానేశాను. ఇక్కడ మా పాప పిజ్జా అడిగిందని చెప్పి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిమార్ట్ లోనే తీసుకున్నాను. నాకు ఎందుకో ఇవి క్వాలిటీ పరంగా అయితే నచ్చలేదు. సో అందుకనే వీటిని ఇంకా తీసుకొచ్చాను కాబట్టి యూస్ చేయాలి కాబట్టి యూస్ చేస్తున్నాను. ఫ్యూచర్ బ్లాగ్స్ లో కంప్లీట్ గా ఇంట్లోనే పిజ్జా సాస్ కానీ లేదా చిల్లీ ఫ్లేక్స్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను క్లియర్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బయట 100 రూపాయలు పెట్టి మార్కెట్ లో కొనే వాటికంటే ఇంట్లో చేసుకుంటే 50 రూపాయలతో అవుతుంది. ఇక్కడ మనం అయితే డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను మసాలా ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్ గా మా హస్బెండ్ ఆల్రెడీ బయట నుంచి ఒక ప్యాకెట్ తెచ్చారు. నాకు ఆ విషయం తెలియక నేను ఇంకోటి తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ప్రతి కూరలో ఎక్కువగా గరం మసాలా యూజ్ చేస్తాము. యాక్చువల్ గా నేను డెలివరీ అవ్వకముందు మసాలాలు కానీ పొడులు కానీ ఇంట్లోనే చేసి పెట్టుకునేదాన్ని. డెలివరీ అవడం వల్ల బాబుతో కుదరక ప్రతి ఒక్కటి బయట నుంచే తీసుకురావడం జరుగుతుంది. ఈ చిన్ని పొట్లం కట్టిన సరుకులు అయితే నేను బయట నుంచి తెప్పించాను. ఎందుకంటే ఎక్కువ తీసుకొస్తుంటే అవి పురుగు పట్టి పాడైపోతున్నాయి. నేను 15 డేస్ బ్యాక్ డిమార్ట్ లో నుంచి కొన్ని సరుకులు అయితే తెప్పించాను. అవైతే నేను ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే పురుగు పట్టేశాయి. ఇంకా డెలివరీ అయిన తర్వాత ఓపిక ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ మధ్యన నేనైతే డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను. బయట అయితే కొంచెం ఇంకా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. సో అందుకే నేను డిమార్ట్ నుంచి నటరాజ్ వాళ్ళవి మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే మిగతా కంపెనీ ప్రొడక్ట్స్ తో పోలిస్తే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కొంచెం బెటర్. ఎప్పుడైనా ఇంట్లో చికెన్ రోల్, పిజ్జా లాంటివి చేస్తే గనక యూజ్ చేయొచ్చు అని చెప్పి ఎగ్లెస్ మైనీస్ అయితే తీసుకున్నాము. ఇది కూడా మంచిది కాదు, బట్ ఏంటంటే కొంచెం ఇంట్లో యూజ్ చేయడానికి కావాలి అని చెప్పి తీసుకున్నాను. మేము ఇంట్లో అందరం ఎక్కువగా పంచదార అయితే యూజ్ చేయడం మానేసాము. ఎందుకంటే నాకు షుగర్ వచ్చిన తర్వాత అయితే నేను షుగర్ అవాయిడ్ చేసి స్టీవియా అయితే తీసుకుంటున్నాను. ఎప్పుడైనా నాకు బెల్లంతో ఏదైనా తినాలి అనిపిస్తే కనుక ఇలాగా బెల్లం అయితే తీసుకుంటాము. నాకు షుగర్ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ నేను కొర్రలు అయితే తీసుకుంటాను రైస్ కి బదులుగా. ఎందుకంటే కొర్రలు అనేది వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది, ప్లస్ షుగర్ అనేది స్పైక్ అవ్వకుండా కంట్రోల్లో ఉంచుతుంది. నేను జీలకర్ర, వాము అలాగే నువ్వులు అయితే తీసుకున్నాను. ఇవి డిమార్ట్ లో కాస్త తక్కువ ప్రైజే పడి బయట ఇక్కడికి కొంచెం తక్కువ, అంటే ఒక 2-3 రూపీస్ తేడా ఉన్నా సరే నాకు అవి తగ్గినట్టే కదా అని చెప్పి నేను డిమార్ట్ లోనే తీసుకున్నాను. నట్స్ అలాగే ఇలాంటి చిన్న సరుకులు అయితే డిమార్ట్ లో బెస్ట్. ఎందుకంటే నేను ఎక్కువగా జీరా వాటర్, వామ్ వాటర్ తాగుతూనే ఉంటాను. సో దానికి ఏంటంటే ఎక్కువగా అవి అయిపోతూ ఉంటాయి. సో అందుకని నేను డిమార్ట్ లో అవి ఎక్కువగా తీసుకొచ్చుకుంటాను. తర్వాత గోధుమ పిండి, ఇది కూడా నేను ఇంక నుంచి మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బయట గోధుమ పిండి కన్నా మనమే గోధుమలు తెచ్చుకొని వాటిని ఆడించుకొని చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. నేను ఇంతకు ముందు మిల్లెట్స్ తో కలిపి మల్టీగ్రెయిన్ ఆటా అని చెప్పి ఇంట్లోనే చేసుకునేదాన్ని. ఈ పిండి అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోస్ లో కూడా అది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా నేను ఫ్యూచర్ వ్లాగ్స్ లో కూడా మీకు క్లియర్ గా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు పిండి పదార్థం అనేది ఎక్కువగా తీసుకోకూడదు. నేను ఎక్కువగా యూజ్ చేయని వస్తువులు మాత్రమే 1/2 కిలో లేదా 1/4 కిలో మాత్రమే తెప్పించుకుంటాను. ఇది వరిపిండి. ఇంట్లో ఎప్పుడైనా నాకు కావాలి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని తక్కువ క్వాంటిటీలో బయట నుంచి అయితే తెప్పించుకున్నాను. నాకు ఇది 1/2 కిలో 30 రూపాయలు అయితే పడింది. ఈ 1/2 కిలోని నేను కొద్దిగా యూజ్ చేస్తాను కాబట్టి ఇది నాకు దాదాపుగా 15 డేస్ వస్తుంది. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో అయితే యూజ్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఇవి శనగలు అయితే తెప్పించుకున్నాను. ఇది కూడా 1/4 కిలోనే తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇవి కూడా నేను ఓన్లీ జస్ట్ తాలింపులోకి మాత్రమే యూజ్ చేస్తాను. ఇవి నాకు 1/4 కిలో 20 రూపీస్ అయితే పడ్డాయి. ఇప్పుడు డిమార్ట్ లో మెయిన్ తీసుకున్నవి అయితే నేను చెప్తాను. ఇదైతే మైదా. నేను ఇది తెచ్చి జస్ట్ 10 డేస్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఎలా బూజులాగా పట్టేసిందో. నేను దీన్ని ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాను. నేను ఇది తక్కువ కాస్ట్ అని చెప్పి ఒక 1 kg వరకు తీసుకున్నాను. ఎప్పుడైనా కేక్స్ కానీ లేదు అంటే కనుక బోండాలు లాంటివి వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. బట్ ఇది నాకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల, ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల కూడా ఇది నాకు ఊరికే పాడైపోయింది. అండ్ నెక్స్ట్ ఇది ఇడ్లీ రవ్వ. ఇది నేను దాదాపుగా 3 kgs వరకు తీసుకున్నాను. సో ఇది చూసారా ఇక్కడ ఎలాగా పాడైపోయిందో. సో అందుకే నేను ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే నాకు కావాల్సినవి మాత్రమే కొద్దిగా ఇవి కూడా ఇక డిమార్ట్ లోని మానేసి బయట నుంచే తెచ్చుకుందాం అని ఫిక్స్ అయ్యాను. నేను సరుకులన్నీ కొద్దిగా నేను కంటైనర్ లో వేసుకొని మిగిలిన సరుకులన్నీ ఇలాగా పక్కన
పెట్టి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్ని ఆల్రెడీ కొద్దిగా ఉన్నాయి. నేను అయిన తర్వాతే ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి పూర్తిగా కాకుండా కొద్దిగా మాత్రమే నేను కంటైనర్ లో ఫిల్ చేసుకుంటాను. ఫైనల్ గా మనకి నిత్యావసర సరుకులు ఏదైనా సరే కొద్ది క్వాంటిటీలో బయట పచారీ కొట్ల నుంచి తెచ్చుకోవడమే మంచిది. డిమార్ట్ లో ప్రిఫర్ చేయాల్సింది ఓన్లీ డ్రై ఫ్రూట్స్. అండ్ మనం బయట నుంచి తెచ్చుకోవడం వల్ల కావాల్సిన సరుకులు మాత్రమే తెచ్చుకుంటాము. మనకి బిల్ అనేది తక్కువ అవుతుంది. మనకి డిమార్ట్ లో 10,000 అయ్యే చోట 5,000 మాత్రమే బయట అయితే అవుతుంది. ఇదైతే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇక నుంచి ఫ్యూచర్ వ్లాగ్స్ లో కూడా నా వెయిట్ లాస్ వీడియోస్, ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను బేబీతో ఏమేం వర్క్స్ అయితే చేసుకోగలుగుతున్నాను, ఏమేమి అయితే చేయలేకపోతున్నా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నాకంటూ ఒక బిజినెస్ ఉంది. అది వేరే ఛానల్లో అయితే నేను ప్రతిరోజు దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఛానల్ ఏమో ట్యాగ్ చేస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక వాటిని కూడా చూడండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.